నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రెండో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీ యువత ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయం యందు ఆదివాసీ సంఘ కార్యాలయం వద్ద తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘ రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్రరావు హాజరై TBAS రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన చట్టాల హక్కులను పాలక ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమయ్యారని, ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవో తీసుకువచ్చి ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1/59, 1/70 చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రాంతానికి గిరిజనేతరుల వలసలను అరికట్టాలని ఆయన అన్నారు. తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘంలో 2 మండలాల ఆదివాసీ యువత యువకులు 30 మందికి పైగా TBAS సంఘాల్లో భారీగా చేరడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త ఆదివాసీ జాతి హక్కుల రక్షణకే ఉద్యమించాలని అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి తుడుందెబ్బ జిల్లా నాయకత్వ బృందం చింతా సోమరాజు, ఏటి రాజబాబు, కుచ్చంటి చిరంజీవి, TBAS జిల్లా కన్వీనర్ పూణెం మనీశ్వరరావు, ఆదివాసీ సీనియర్ రిటైర్మెంట్ ఉపాధ్యాయులు వాసం లక్ష్మయ్య, గొంది శేషగిరి, జజ్జిరి నారాయణమ్మ, ఇరుప లక్ష్మి, కోడెం రాజేష్, తాటి లక్ష్మణ్, రామచంద్ర ప్రసాద్, కుడుమల నిరంజన్, పూణెం సాయి, శ్యామల ప్రసాద్, తాటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సచెంటే. తర్వాత చింతల ఆలం శ్రీరామ్ తేజ గారు, ముడకం సంజయ్ కుమార్ గారు, తుర్స శ్రీకాంత్ గారు, కాక ప్రశాంత్ గారు, పాలదేవుల ప్రశాంత్ గారు, శ్యామల మహేష్ గారు, సోడే సురేష్ గారు, పొడెం సురేష్ గారు, సోలం సతీష్ గారు, తెల్లం నాగరాజు గారు, బాడ్షా కళ్యాణ్ గారు, నా మిత్ర బృందం కావచ్చు, నేను కావచ్చు, ఇంకా ఈ వేదిక మీదకి రానటువంటి మిత్ర బృందం కూడా చాలా మంది బయట ఉండడం జరిగింది. మీరు గమనించాలి, ఇవాళ ఆదివాసీ ఉద్యమాలు అనేది ఆదివాసులకు ఒక రక్షణ కవచం, ఆదివాసులకు ఒక ప్రాణవాయువు లాంటివి. ఇవాళ మనకి ఉద్యమ నాయకులు లేకపోతే, ఆదివాసీ సంఘాలే లేకపోతే ఆదివాసులకు ఇక్కడ మనుగడ ఉండదు, ఆదివాసులకు రక్షణ ఉండదు, ఆదివాసులకు స్వేచ్ఛ ఉండదు, ఆదివాసులకు ఉపాధి ఉండదు, ఆదివాసులు ఆర్థికంగా ఎదిగే పరిస్థితి లేదు అని చెప్పేసి నేను ఈ యొక్క వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నాను. అయినా కూడా ఇన్ని సంఘాలు, ఇంతమంది ఉద్యమ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆదివాసులకు ఏదో ఒక కోణంలో నష్టం జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, మోసం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా యావత్ ఆదివాసీ ప్రజానీకం గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఇవాళ చూడండి, ఆదివాసీ సంఘాలు కానీ ఆదివాసీ ఉద్యమ నాయకులు కానీ చాలామంది ఉండొచ్చు, కానీ కేవలం ఆదివాసీల ప్రజల కోసం, మన హక్కుల కోసం ఏవైతే ప్రభుత్వం మనకు ఆదివాసీలకు అన్యాయం చేస్తుందో వాటి మీద పోరాటం చేయడం కోసమే మనం నిరంతరం ఫైట్ చేస్తూ ఉంటాం ఈ యొక్క ప్రభుత్వాల పైన. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇవాళ జీవో నెంబర్ 3 ఉంది, అందరికీ తెలుసు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 2000 సంవత్సరం కరోనా టైంలో మరి సుప్రీంకోర్టు రద్దు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ 3 ఎప్పుడైతే రద్దయిందో ఇవాళ నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోతూ ఉంది. ఏజెన్సీలో డిఎస్సి, బీఈడి, టీటీసీ, టెట్ క్వాలిఫై అయినటువంటి నిరుద్యోగులు ఇవాళ మిరపకోత పోతా ఉన్నారు, కూలి పనులు చేస్తూ ఉన్నారు, మొక్కజొన్న పనులకు పోతా ఉన్నారు. అంటే ఇవాళ నిరుద్యోగ వ్యవస్థ అనేది ఏజెన్సీలో పెరిగిపోతూ ఉంది. ఇక్కడ 5th షెడ్యూల్ ఉంది. ఈ యొక్క 5th షెడ్యూల్లో ఉద్యోగ అవకాశాలన్నీ కూడా ఆదివాసులకే కల్పించాలని చెప్పేసి 29 జీవోలు చెప్తా ఉన్నవి.
29 ప్రభుత్వ శాఖలలో ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి 29 జీవోలు చెప్తా ఉన్నవి. కానీ ఈ యొక్క 29 జీవోలు ఎక్కడ అమలు చేస్తూ ఉంది ఈ యొక్క ప్రభుత్వాలు? చేయడం లేదు. అందులో జీవో నెంబర్ 3 ఒకటే రద్దయింది. జీవో నెంబర్ 3 ఒకటే రద్దయిందని చెప్పి మిగతా జీవోలను కూడా ఈ యొక్క అలాగే మనకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవాళ భూములు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ భూములు ఇవాళ ఆదివాసేతరుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి భూములన్నీ కూడా ఒకప్పుడు ఆదివాసీల భూములే. ఆదివాసులు పోడుగొట్టి సేద్యం చేసినటువంటి భూములు ఇవాళ అన్యక్రాంతానికి గురవుతా ఉన్నవి. ఏజెన్సీ ప్రాంతంలో క్రయ విక్రయాలు పెరిగిపోతా ఉన్నవి. వలసవాదులు పెరిగిపోతా ఉన్నారు. ఈ షెడ్యూల్ ప్రాంతంలో పటిష్టమైనటువంటి చట్టం ఒకటి ఉంది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా అవుతుందో మరి జమ్మూ కాశ్మీరు ప్రాంతంలో కానీ మన పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్లో కానీ మనం వెళ్ళగలుగుతామా? ఆ దేశానికి వెళ్ళాలి అంటే అక్కడ మనం పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలోకి రావాలి అంటే ఇవాళ వలసవాదులు ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆదివాసులు పర్మిషన్ తీసుకొని వ్యాపారం చేసి పొద్దుటొచ్చి సాయంత్రం వెళ్ళిపోవాలి. అలాగే ఇక్కడ చట్టం చెప్తా ఉంది. కానీ ఈ చట్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలనాధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మండల స్థాయిలో కానీ ఎంఆర్ఓ కానీ జిల్లా స్థాయిలో కానీ కలెక్టర్ కానీ ఎక్కడ అమలు చేస్తూ ఉన్నారు? ఎక్కడ ఆదివాసీలకు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు? ఆదివాసీ చట్టాల పైన ఎక్కడ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు? అంటే ఎక్కడా కూడా లేదు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మొత్తం కూడా ఏవైనా కూడా ముందు ఆదివాసీలకే చేకూర్చాలి, ఆదివాసీలకే లబ్ధి ఇవ్వాలి. ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లులు ఇక్కడ ఏజెన్సీలు ఎవరికి ఇవ్వాలి? ఆదివాసీలకే ఇవ్వాలి. అది చట్టం చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఆదివాసీలకి ఎంత పర్సెంట్ ఇస్తా ఉన్నారు? ఇవాళ వలస వచ్చినటువంటి గిరిజనేతరులుగా మరి ఏ మేరకు ఇస్తా ఉన్నారు అనేది చెప్పేసి కూడా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి సమస్యలు మనకి ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలుసుకోవాలంటే చూడండి, ఒక 2-3 పాయింట్లలోనే నేను చెప్పాను. ఈ విధమైనటువంటి నష్టం మనకి వాటిల్లుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఉద్యమాలు అనేది కీలకం. ఇవాళ ఆదివాసీలకు భూభాగాన్ని కాపాడుకోవాలన్నా, మనకున్న రిజర్వేషన్ను కాపాడుకోవాలన్నా